జై శ్రీమన్నారాయణ. అయితే ఫకీర్ సాహెబు మసీదులో వండుకున్నాడు. మసీదులో వండుకొని ఫకీర్ సాహెబు మీద ఒక కాగితం పడ్డది, చిన్నది కాగితం పడితే దానిలో ఏమని ఉన్నది, గాండ్ల బుచ్చమ్మ ఈరోజు రాత్రి సుంకరి భార్య ప్రసూతి అవుతుంది, ప్రసూతి అయితే సుంకరి గాండ్ల బుచ్చమ్మ ఇంటికి వస్తాడు, వచ్చేసరికి అందులో ఒక పెద్ద నాగసర్పము గానుగు కట్టే కాడు ఉంటుంది, గాండ్ల బుచ్చమ్మను కుట్టి చంపుతుంది అని రాసి ఉంటుంది. ఈ ఫకీర్ సాహెబు చూసిండు, చూసి అబ్బా గాండ్ల బుచ్చమ్మ చచ్చిపోతుంది, ఇలా రాత్రి ఈమె చనిపోతాయట అని చెప్పి ఆ కాగితం దాన్ని జేబులో పెట్టుకుంటాడు. పెట్టుకొని ఇక ఈ మసీదులోకి వెళ్ళి ఇంటికి వస్తాడు. గాండ్ల బుచ్చమ్మ ఇంటికి వచ్చి బుచ్చమ్మ బుచ్చమ్మ అన్నాక ఏంది కొడుక రా కొడుక అని అన్నాక ఏం లేదు అవ్వ ఇట్లా చెప్తే భయపడతాయని చెప్పి ఏం లేదు అవ్వ ఇలా రాత్రి బాగా అయింది, ఇక నేను మసీదులో కోను ఈయన పడుకుంటా అవ్వ అన్నాక పండుకో బిడ్డ మంచం తీసుకో, మంచం వేసుకో, ఏమైనా దుప్పటి కావాలన్నా దుప్పట్లు తీసుకో, పండుకో బిడ్డ అని చెప్పి మన ఈయనకు చెప్తుంది, ఏది గాండ్ల బుచ్చమ్మ చెప్తుంది. మంచిది అని చెప్పి ఫకీర్ సాహెబు ఆడ అరుగు మీద పడుకుంటాడు. పండుకున్నాక ఇక గాండ్ల బుచ్చమ్మ లోపల పండుకున్నాక రాత్రి 1 గంట ప్రాంతంలో ఈ సుంకరి భార్య ప్రసూతి అయింది. ప్రసూతి అయిన తర్వాత నూనె కావాలని చెప్పి బుచ్చవ్వ నూనె కావాలనే అని చెప్పి సుంకరి వస్తాడు. సుంకరి వచ్చిన తర్వాత దా బిడ్డ ప్రసూతి అయింది ఆడదా మొగడ అంటే మొగడు పుట్టిండా అని అన్నాక మంచిది బిడ్డ దా అని చెప్పి పోతుందా అని చెప్పి నూనె కోద్దామని చెప్పి పోతే ఈ మన ఫకీర్ సాహెబు బుచ్చవ్వ ఆగు కందిలు ముట్టించుకపోవాలి చీకటి ఉన్నదంటే ఏం కాదు బిడ్డ నేను మా మొత్తం నాకు తెలిసే అని చెప్పంటే లే కందిలు ముట్టించుకపోవాలి అని చెప్పి కందిలు ముట్టించుకొని ఈ వెనక ఈ మన ఫకీర్ సాహెబు పట్టుకొని పోతుండు. పోగా ఇక కట్టె పట్టుకున్నాడు ఫకీర్ సాహెబు, ముందు నడుతుండు వెనక బుచ్చమ్మ నడుతుంది. ఇక అక్కడ ఉన్నట్టుగానే కరెక్ట్ పాము పెద్ద సర్పం పడిగ తీసినాక దాన్ని చంపేస్తాడు. చంపేసి దడికి ఇసిరి చంపితే దడికి పోయి మీద పడుతుంది, దడి మీద పడుతుంది. పడ్డ తర్వాత ఇక ఈ నూనె పోసి సుంకరి పైనక తెల్లారిన తర్వాత అయ్యో ఇట్లా సంగతి మన సుంకరి భార్య ప్రసూతి అయితే నూనెకి పోయిందట, నూనె కోసం పోతే రాత్రి ఫకీర్ సాహెబు రాత్రి బాగా చీకటి అయిందని చెప్పి గాండ్ల బుచ్చమ్మ ఇంటి దగ్గరనే పడుకున్నాడట. పండుకుంటే మన పామును చంపిండట, మన ఫకీర్ సాహెబ్ లేకపోతే బుచ్చవ్వ చచ్చిపోతుండే అట్టిగా అని చెప్పి అందరు ముచ్చట పెట్టుకోగా ఇక మబ్బుల ఇక నీళ్లు తీసుకొస్తా అని చెప్పి మన ఈ బుచ్చవ్వ కుండ పట్టుకొని మంచినీళ్ళ బావి కాడికి పోతుంది. మంచినీళ్ళ బావి కాడికి పోయి నీళ్లు ఏదుకుంటుంది, చేదుకొని వేస్తుంది. వచ్చేటప్పుడు ఒక గద్ద ఈ పామును ఎత్తుకొని పైకి వెళ్ళిపోతుంది. పోయేసరికి ఆ నీడ ఈ బుచ్చమ్మ మీద పడి బురుసులు వచ్చి చచ్చిపోతుంది. అంటే భగవంతుడు రాసిన రాత తప్పదు, అది ఎంత ప్రయత్నం చేసినా ఆమె హౌస్ ఆడికే ఉంది, ఆడికే అట్లా అయిపోయింది అన్నట్టు. జై శ్రీమన్నారాయణ.